నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు కామ్రేడ్ జక్కా వెంకయ్య 8వ వర్ధంతిని సిపిఎం నాయకులు ఘనంగా నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన జక్కా వెంకయ్య సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. పెనుబల్లి గ్రామంలో జిల్లా నాయకుడు ముత్యాల గురునాథం ఆధ్వర్యంలో జక్కా వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అల్పాహార విందు, మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. బుచ్చిరెడ్డిపాలెంలోని సిపిఎం కార్యాలయంలో పట్టణ కార్యదర్శి పోతంశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, సిపిఎం, సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం సిఐటియు ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద జక్కా వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఆయన అనేక భూపోరాటాలు నిర్వహించి భూమి లేని పేదలందరికీ భూములు ఇచ్చేందుకు కృషి చేశారు. అదేవిధంగా ఇళ్ల స్థలాల పోరాటం, కూలి పోరాటాలు నిర్వహించి ఈ జిల్లాలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. వ్యవసాయ కూలీలు, పేద రైతులు, రైతాలు ఆయన ఇప్పటికీ నెల్లూరు జిల్లాలోని గ్రామంలో చెప్పినట్టు జక్కా వెంకయ్య గారు మన దావనమూరు గ్రామంలో ఒక భూస్వామి కుటుంబంలో ఆయన మొత్తం పూర్తిగా ఆయనకు వచ్చినటువంటి భాగాన్ని వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి పూర్తి భాగాన్ని అంతటి కూడా అమ్మేసి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని ఆయనకు వచ్చినటువంటి భాగాన్ని పూర్తిగా అమ్మేసి పార్టీ ఉద్యమానికి ఖర్చు పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన జీవితమే కమ్యూనిస్టు ఉద్యమానికి, పేద ప్రజల ఉద్యమానికి వినియోగించినటువంటి త్యాగం. ఆయన కాలంలో మన భారత కమ్యూనిస్టు ఉద్యమంలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమంలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్లో ప్రధానంగా సిపిఎం నాయకత్వంలో ఆయన పనిచేశారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు, మన ప్రియతమ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా, ఆయన ప్రభావం కూడా జక్కా వెంకయ్య గారి జీవితం ఉద్యమం మీద చాలా ఎక్కువ. ఎందుకంటే ఒకటి, సుందరయ్య గారు, జక్కా వెంకయ్య గారు సొంత బంధుత్వం, అంటే పిన్నమ్మ తరం కంటే. అందుకని సుందరయ్య గారి యొక్క రాజకీయ ప్రభావం జక్కా వెంకయ్య గారి మీద. అందువల్ల ఏంటంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ 1964లో చీలినప్పుడు జక్కా వెంకయ్య గారు సిపిఎం తరఫున సుందరయ్య గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆ గ్రూప్లో, ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఈ జిల్లాలో సిపిఎంని నిర్మించి ఆ విధంగా ప్రజల సమస్యల మీద, ప్రధానంగా మన జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యలు, రైతాంగ సమస్యలు, వీటి మీద ఎక్కువగా ఆయన పనిచేశారు. అంటే
పేదవాడికి భూమి రావాలా, భూమి వస్తేనే గౌరవం పెరగదు. పేదవాడి చేతిలో భూమి లేకపోతే గౌరవం అనేటువంటిది ఉండదు. కాబట్టి పని చేసుకోగలిగి ప్రతి ఒక్క పేదవాడికి భూమి కావాలా. భూమి ఉంటేనే ఏదైనా కూడా ఆ కుటుంబానికి గౌరవం కానీ, వాళ్ళకు ఒక గుర్తింపు కానీ, జీవనం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి బిడ్డల్ని చదివించుకోవడానికి కానీ దేనికైనా కూడా భూమి కావాలి అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ ఆశయం. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడంలో మన జిల్లాలో పెద్దలు జక్కా వెంకయ్య గారు చాలా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పార్టీని ఆ విధంగా పేద ప్రజల్లోకి తీసుకుపోవడమే కాకుండా పేద మధ్యతరగతి రైతాంగం ఉన్నటువంటి సమస్యలను కూడా తీసుకొని పనిచేసినటువంటి ఒక ఆదర్శమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్ళలో జక్కా వెంకయ్య గారు ఈ జిల్లాలో మొదటివారు. ముఖ్యంగా భూమి అనేటువంటిది సాగులోకి రావాలంటే నీటిపారుదల సౌకర్యాలు కావాలి. మనకు మన ప్రాంతానికి మన పాత కోవూరు తాలూకా, నెల్లూరు తాలూకా, ముఖ్యంగా పెన్నా నది మనకు ప్రధానమైనటువంటి వ్యవసాయ నీటి వనరు. ఈ పెన్నా నదికి ఉన్నటువంటి ఈ నీటి వనరులన్నింటి ప్రత్యేకించి కోవూరు తాలూకా మనకు కనిగిరి రిజర్వాయర్. కనిగిరి రిజర్వాయర్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పారుదల సౌకర్యం, నీటిపారుదల సౌకర్యం. ఈ పారుదల సౌకర్యాన్ని సద్వినియోగం చేయడం ఎట్లా? ఈ కనిగిరి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు పండించడం ఏ విధంగా పండించాలి అనేటువంటి విషయంలో చాలా సమగ్రమైనటువంటి ఆలోచన, దానికి సంబంధించినటువంటి పద్ధతుల్ని వాటినన్నింటినీ కూడా ఆకలింపు తీసుకొని ఆ విధంగా నీటిపారుదల రంగంలో కూడా జక్కా వెంకయ్య గారు చాలా పెద్ద ఎత్తున కృషి చేసింది. 1975లో మనకు మొత్తం దేశం అంతా కూడా పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఆ ఎమర్జెన్సీ కాలంలో జక్కా వెంకయ్య గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. మొత్తం 18 నెలల కాలం పాటు మన నెల్లూరు జైల్లోనే జైలు జీవితం గడిపారు. తర్వాత వచ్చిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే దాంట్లో చాలా కీలకమైనటువంటి వాతావరణం కల్పించే దాంట్లో ఉద్యమాల్ని ఉధృతం చేసేటువంటి దాంట్లో భాగంగా మన జిల్లాలో 1979లో భూ ఆక్రమణ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక చట్టం చేశారు 1972లో. ఏంది ఆ చట్టం అంటే భూ సంస్కరణ చట్టం. భూ సంస్కరణ చట్టం అంటే మాగాడి అయితే 25 ఎకరాలు, మెట్ట అయితే 50 ఎకరాలు. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఉంచుకోవాలి కుటుంబానికి. కుటుంబం అంటే భార్య, భర్త, అమ్మ, నాయన. అంటే అప్పటికి ఎంతమంది అయ్యారు? 6. 6 ఉన్నటువంటి కుటుంబానికి 25 ఎకరాలు మాగండి, లేదా మెట్ట అయితే 50 ఎకరాలు. ఆ విధంగా మన జిల్లాలో లెక్క చూస్తే సుమారుగా ఒక 10,000 ఎకరాలకు పైగా మిగులు భూమి ఉంది. ఆ మిగులు భూమిని పంచితే సుమారుగా 6 ఎకరాల లెక్కన వేస్తే మొత్తం 20,000 కుటుంబాలకి పంపకం చేయొచ్చు మన జిల్లాలో అనేటువంటిది లెక్క. ఆ లెక్క ప్రకారం 1979లో పెద్ద ఎత్తున భూ పోరాటం నిర్వహించడం జరిగింది. ఆ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి ముఖ్యమైన నాయకుల్లో మన జక్కా వెంకయ్య గారు. ఆ విధంగా
మనకు కూలి కోసం, తర్వాత పేదవాళ్ళ గౌరవం కోసం, వాళ్ళ గుర్తింపు కోసం, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నిలబడడానికి భూమి కోసం, ఆ విధంగా మొత్తం ఆయనకున్నటువంటి ఆస్తిని పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమిని కూడా మిగులు భూములు చట్ట ప్రకారం మిగులు భూములన్నింటిని కూడా పేదవాళ్ళకి పంచాలి అనేటువంటి ఒక పెద్ద ఎత్తున జరిగినటువంటి ఆ ఉద్యమానికి జక్కా వెంకయ్య గారు నాయకత్వంలో ఈ జిల్లాలో ఆ రోజున 1979లో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. మన జిల్లాలో అనేక గ్రామాల్లో ఈ పోరాటం ఉధృతంగా సాగింది. మన పక్కనే ఉన్నటువంటి పెనుబల్లి గ్రామంలో ఒక పెద్ద ఎత్తున ఆ సందర్భంలోనే పోరాటం జరగడం, ఆ దాంట్లో ఆ ఘర్షణలో భూస్వాములకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోవడం, మన ముఖ్యమైనటువంటి కామ్రేడ్స్ కాళ్ళ వెంకయ్య, సూర్యనారాయణ, ఇంకా కొంతమంది కామ్రేడ్స్ వాళ్ళ మీద కేసులు రావడం, వాళ్ళ మీద శిక్ష పడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా శిక్షణ అనుభవించినటువంటి పరిస్థితి. ఈ విధంగా రాష్ట్రంలో చాలా గ్రామాల్లో మన కమ్యూనిస్టు ఉద్యమం మీద భూస్వాముల ప్రభుత్వం, పోలీసులు అది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మన ఉద్యమం మీద దాడి కొనసాగింది. ఈ దాడిని అంతటినీ కూడా తట్టుకొని ఆ విధంగా 1979, 80 తర్వాత కమ్యూనిస్టు ఉద్యమాన్ని, సిపిఎం ఉద్యమాన్ని ఈ జిల్లాలో నడపడానికి ఆ పార్టీకి ఒక గౌరవం సంపాదించడానికి, ఒక శక్తిని సంపాదించడానికి మన జక్కా వెంకయ్య గారు పెద్ద ఎత్తున ఆయన నాయకత్వంలో అనేక ఉద్యమాలు కొనసాగాయి. ఆ తర్వాత ఆయన 1985లో ఎమ్మెల్యేగా అల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2 పర్యాయాలు గెలిచిన తర్వాత తెలుగుదేశం అప్పడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆ రోజుల్లో ఆయన ఈ అల్లూరు నియోజకవర్గానికి సంబంధించి అనేక భూ సమస్యలు కానివ్వండి, ఇతరేతర నీటి సమస్యలు కానివ్వండి, అనేక రకాలైనటువంటి సమస్యలు, పేదవాళ్ళకు వచ్చినటువంటి సమస్యల్లో ఆయన చొరవతో సమస్యలు పరిష్కరించేందుకు ఆయన కృషి చేశారు. అట్లనే ఇబ్బంది వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనం చూస్తున్నాం, మన సంవత్సరాలకి 2వ కారు కూడా ఎక్కువగా, అంటే మొదటి కారు మనం 7 లక్షల ఎకరాలు సాగుబడిలోకి వస్తే ఈ కారు కూడా 7 లక్షల ఎకరాలు సాగు చేసుకోవడానికి అవసరమైనటువంటి నీళ్లు పుష్కలంగా సంవత్సరంలో ఉన్నాయి. ఆ సంవత్సరం నీళ్ళు కూడా చెరువులు పెట్టారు, కన్నీరు జరగాలి కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కాదు, కానీ నీటి ఎద్దడి వచ్చిన రోజుల్లో పొలం ఎట్ట పండించాలా అనేటువంటి దాని మీద ఆయన ఆ రోజుకున్నటువంటి కలెక్టర్లతో వాళ్ళతో ఉన్న నీటిని ఎట్లా అందరికీ ఇబ్బంది లేకుండా, పెట్టినటువంటి పైరుని నష్టపోకుండా, ఎండిపోకుండా ఏ విధంగా ఆ నీటిని పంపిణీ చేయాలా, పంపిణీ చేసి పంట పండించాలా అనేటువంటి దాని మీద ఒక సమగ్రమైనటువంటి ఆలోచన కలిగి ఆ విధంగా కలెక్టర్లు కానీ, నీటిపారుదల అధికారులు కానీ, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా నచ్చజెప్పి, ఎందుకంటే ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో వాళ్ళందరూ కూడా ఆ అనుభవాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని జక్కా వెంకయ్య గారు చెప్పినటువంటి విధంగా చేస్తే పంటలు ఖచ్చితంగా పండుతాయి, ఎండిపోవు అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకాన్ని వాళ్ళలో కలిగించడమే కాదు, ఆ గౌరవాన్ని కూడా ఆయన పొందినటువంటి నాయకుడు. అందుకని అటువంటి నాయకుడు మన మధ్య ఇప్పుడు లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందువల్ల ఏంటంటే మనకే కాదు, మన మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజాన్ని ఈరోజు జక్కా వెంకయ్య గారు లేని లోటు చాలా ఎక్కువ. అందుకని ఈరోజు మనం ఆయన వర్ధంతి సందర్భంలో మనం ఆయన గురించి మాట్లాడుతున్నాం. ఒక మాట, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవసాయ కార్మికులకి పూర్తిగా పనిదినాలు. ఎందుకని
యంత్రాలు, ఒడిగోస యంత్రాలు వచ్చాయి. ఒడిపోత పనులు లేవు, కుప్పలు లేవు. నాణ్యతలు కూడా నారు కూడా వేసేటువంటి విషయం వచ్చాయి. ఇంకా చెప్పాలంటే బీహార్ నుంచి వచ్చేస్తాం, బెంగాల్ బీహార్, అక్కడి నుంచి వలస కూలీలు ఇచ్చి, అంతకుముందు మనకు ఉత్తరాది కూలీలు వస్తున్నారు, ఇప్పటి కాదు. బెంగాల్ బీహార్ రాష్ట్రాల నుంచి వలస కూలీలు వస్తున్నారు. మరి ఈ వలస కూలీలు వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, కాబట్టి దీనికేంది ప్రత్యామ్నాయం అంటే మన దేశంలో 2005లో ఉపాధి హామీ చట్టాన్ని మన పార్టీ నాయకులు ప్రతిపక్షాలని కలుపుకొని ఒక చట్టం వచ్చేదాన్ని చేశారు. ఆ చట్టం చేసే దాంట్లో కూడా జక్కా వెంకయ్య గారు కృషించారు. ఆ చట్టం కూడా వచ్చింది. ఈరోజు ఆ చట్టం అమలు జరుగుతుంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని కూడా నీరుగార్చి వచ్చేటువంటి ఆ కొద్దిపాటి పని సౌకర్యం కూడా లేకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పనిగట్టుకొని పేదవాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ పని ఉండకూడదు, ఏదో ఒక రకంగా వాళ్ళని మార్చాలనేటువంటి పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం డొంక తిరుగుడుగా ఆ చట్టాన్ని అభివృద్ధి మార్చి నిధులు లేకుండా చేసి, నిధులను తగ్గించి ఈరోజు కనీసం 1,30,000-50,000 కోట్ల రూపాయలు ఈ చట్టాన్ని కేటాయించారు. Please subscribe SS News AP.